హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు తమ్మైల్లో చూశారు కదండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మా పిల్లలు ఉంటారు కదండి. ఆ స్టేజ్ పిల్లలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవరికైనా సరే ఇవి చాలా బాగా నచ్చుతాయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ, టీ టైం స్నాక్ కింద కానీ చక్కగా చేసి పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి చాలా చాలా నచ్చుతాయి. కరకరలాడుతూ క్రంచీగా టమాటా కెచప్తో తింటే చాలా బాగున్నాయి. నేనైతే కొబ్బరి చట్నీతో తిన్నానండి. అవి కూడా నాకు చాలా నచ్చాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలంటే ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. వాటర్లోకి మనం ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసి మనం వాటర్ బాయిల్ అవుతుంది కదండి. రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు 2 గ్లాసులు వాటర్కి 1 గ్లాసుడు ఉప్మా రవ్వండి. గోధుమ నూక ఉంటుంది కదా, ఉప్మా నూక, అది సన్నగా ఉండే ఉప్మా నూక వేసుకొని మొత్తం ఉడికించుకోవాలండి. నూక అంతా బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారబెడదాం. ఇది చల్లారిపోద్ది. ఈలోగా మనం 2 మీడియం సైజువి 2 బంగాళదుంపలు ఉడికించుకొని అవి గ్రేట్ చేసుకోవాలండి, తురిమేసుకోవాలి. అంటే ఇలా మెత్తగా చేస్తే ఉండలు ఉండలు ఉండకుండా అలా తురిమేసుకుంటే మనకి నూక ముద్దలోకి ఇది బాగా కలిసిపోద్ది అన్నమాట. కొంచెం ప్రెస్ చేస్తూ ఈ నూకలో ముద్ద ఉడికించుకున్నాం కదండి, దాంట్లోకి పొటాటో అంతా మిశ్రమం బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. వేసుకొని చేతికి 1 అర స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ తోటి ఈ కార్న్ఫ్లోర్ అంతా కలిపేయాలి. చేతికి ఈ ముద్ద అంతా అంటుకుపోయి అనీజీగా అనిపిస్తుంది అన్నమాట. అలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత అది సాఫ్ట్ డోలా అయింది కదండి. ఇప్పుడు దాంట్లో చిన్న చిన్న బాల్స్గా తీసుకొని మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ ఎలా అయినా చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకోవచ్చు, కోలగా చేసుకోవచ్చు. ఇలా నేనైతే కొంచెం ఇలా బైట్స్ కనుక ఇలా చేసుకొని కొంచెం రౌండ్గా చేసి ఒక్కసారి కోలగా చేసి సైడ్ ఇలా ప్రెస్ చేస్తే సిలిండ్రికల్ షేప్లో వచ్చిందండి. అలా మీ ఇష్టం, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. పిల్లల ఆకలిని అడిగితే ఒక 15-20 నిమిషాలు తయారు చేసి పెట్టవచ్చండి. చాలా బాగా నచ్చుతుంది. మా మనవలకైతే పిచ్చిలా నచ్చిందండి. ఈ కాలం పిల్లలకన్నీ ఇలాంటివి నచ్చుతాయి కదండి. వాళ్ళకి ఏవి ఇష్టమో అందులో మనం చూసుకొని చేస్తే వారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ బైట్స్ ఆయిల్కి సరిపడగా వేసుకొని వెంటనే కలిపేయకుండా ఒక 2 నిమిషాలు ఆగి కొంచెం పైన గట్టి పడుతుంది కదండి, అప్పుడు కలుపుకొని మంటని మీడియం టు హైలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. గుల్లగా వేగుతాయి, కరకరలాడతాయి. అలాగా వేగిపోయి కదండి, వాటన్నిటిని తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకుందాం. చక్కగా తర్వాత మిగిలినవి కూడా మనం చక్కగా వేయించుకుందామండి. మిగతా బైట్స్ కూడా. ఈ ఆలూ బైట్స్ చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. పిల్లలకి అప్పటికప్పుడు తయారు చేసి పెట్టే ఈవినింగ్ స్నాక్ ఐటెం అండి. రోజు మనకి రకరకాల వంటలు, పాత వంటలు ఎలాగైతే చేస్తామో కొత్త వంటలు కూడా నేర్చుకోవడం నాకు ఇష్టమండి. అలా మా మనవల కోసం ఇలా తయారు చేశాను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద. ఓకేనండి, ఎలా అనిపించిందండి మీకు వీడియో? నచ్చిందా? చాలా టేస్ట్గా ఉన్నాయండి ఈ పొటాటో బైట్స్ అయితే. అప్పటికప్పుడు చిన్నపిల్లలకి తయారు చేసి ఇవ్వండి, వాళ్ళు బాగా ఇష్టపడతారు. అందులో టమాటా కెచప్ తినమంటే ఇంకా ఇంకా నచ్చుతుంది. నేనైతే కొబ్బరి చట్నీ, ఇడ్లీ కోసం తయారు చేసిన కొబ్బరి చట్నీ ఉంటే దాంతో తిన్నాను. పునుకులు తింటాం కదండి చట్నీతో, సేమ్ అదే టేస్ట్లో వచ్చాయి. నాకు కూడా చాలా బాగా నచ్చాయండి. మీకు ఎలా అనిపించింది నా వీడియో? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.